Hello my dear students, welcome back to PW Telugu Foundation 9th and 10th and welcome to your favorite batch Abhimanyu 2.0. Okay, so ee roju manam discuss chesukobothunnamu a chapter, that is our environment and our concern. That is chapter 9 in our textbook, avuna SSC textbook, avuna the same concept is there in our CBSE as well. Okay, fine. సో ఇంతవరకు జరిగిన చాప్టర్స్ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ 9th and 10th చాప్టర్స్ జనరల్ టాపిక్స్ అనమాట. అంటే ఈజీ టు స్కోర్ మార్క్స్ అండ్ ఈజీ టు ప్రిపేర్ ఆల్సో. ఓకేనా? సో అవైతే కొంచెం మనకి మేబీ సమ్ మెంబర్స్ మే ఫెల్ట్ డిఫికల్ట్ లైక్ లైఫ్ ప్రాసెసెస్ అవన్నీ కూడా, బట్ దీస్ ఆర్ చాలా చాలా ఈజీ చాప్టర్స్ అనమాట. ఓకే, సో మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, ఎగ్జామ్స్ ఎలా రాశారు, రిజల్ట్స్ ఎలా వచ్చాయి, ఎక్కడ మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత SA1 కానీ నెక్స్ట్ మీకు మీ స్కూల్లో జరిగే ఈ స్లిప్ టెస్ట్లు కానివ్వండి, రివిజన్ టెస్ట్లు కానివ్వండి, ఏ చాప్టర్ ఏదైనా సరే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు మార్క్స్ రాలేదు, సరిగ్గా కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు అంటే దాన్ని ఒక దృష్టిలో పెట్టుకోండి, ఒక పేపర్ మీద పెట్టుకోండి. ఎక్కడ నేను మార్క్స్ కోల్పోతున్నాను ఈ చాప్టర్ నుంచి, ఆ కాన్సెప్ట్ మీద త్వరగా ఇంకొంచెం ఎక్కువ టైం కేటాయించడానికి ట్రై చేయండి. ఎప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా ఎగ్జామ్ ఉన్నప్పుడు. అర్థమైందా? సో అలా మీరు ఫోకస్ చేసుకుంటూ పోయారనుకోండి, ఎట్ ద ఎండ్ ఇప్పుడు ఎన్ని రివిజన్ టెస్ట్లు రాసి మీకు కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా? సో మనకి ఆల్రెడీ 8 లెక్చర్స్ అయిపోయాయి, ఇంకో 2 లెక్చర్స్ ఉన్నాయి. సో దీని తర్వాత మనకి సమ్మరీ లెక్చర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో అవి కూడా మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి రివిజన్ పర్పస్. ఓకే, సో అవన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అంటే నేను చెప్పాను కదా, బయాలజీ అనేది మార్క్స్ స్కోర్ చేసుకోవడం అంత అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, ఎంత చదివినా మనకి మైండ్ పెట్టకపోతే ఏం అర్థం కాదు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. కాన్సెప్ట్ కానీ మీరు ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం దిస్ ఈజ్ అ సబ్జెక్ట్ యూ లైక్ ఎ లాట్. ఓకే, సో లైక్ మీ. ఓకే, సో ఈరోజు ఈ సెషన్లో అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ అవర్ కన్సర్న్లో టోటల్ ఐ డివైడెడ్ ఇంటూ 3 సెషన్స్. ఓకేనా? సో ఫస్ట్ సెషన్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇందులో ఏమేమి కవర్ చేస్తున్నాం ఈరోజు అంటే about introduction and about the ecosystem and types of ecosystems and ecological pyramids. ఇందులో మనం నేర్చుకోబోతున్నాము పిరమిడ్ ఆఫ్ నంబర్ గురించి మాత్రమే. ఓకే, మనకి 3 టైప్స్ ఆఫ్ పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్ ఆఫ్ నంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అండ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇందులో మనం మేజర్గా ఫోకస్ చేస్తున్నాము పిరమిడ్ ఆఫ్ నంబర్ గురించి. ఇప్పుడు ఎవరైతే మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసినప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, మ్యామ్ ఇదేంటి ఎకోసిస్టమ్ అండ్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ యాక్చువల్లీ 8th నేర్చుకున్నాం కదా, ఇప్పుడు అవసరమా అంటే మనకి వీటి గురించి ఏవైతే ట్రాఫిక్ లెవెల్స్, మనం కన్స్యూమర్స్, ప్రొడ్యూసర్స్ ఏవైతే కొన్ని టర్మ్స్ యూజ్ చేస్తున్నామో ఆ టర్మ్స్ అనేవి మనకి వీటిలో నుంచి మనం కొంచెము రికలెక్ట్ చేసుకున్నట్లయితే అది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందు గురించి నేను ఈ కాన్సెప్ట్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో దట్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ టుడేస్ సెషన్, రైట్? సో చలో ఇప్పుడు ఫస్ట్ వాట్ ఈస్ అవర్ కాన్సెప్ట్? అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ అవర్ కన్సర్న్. అవర్ ఎన్వైరన్మెంట్ అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాము. 3rd సెషన్లో వచ్చినప్పటికీ అవర్ కన్సర్న్ అనే వర్డ్ ఎందుకు పెట్టారో మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎన్వైరన్మెంట్ ఇంక్లూడ్స్ వాట్? ఫిజికల్ సరౌండింగ్స్ లైక్ ఎయిర్, సాయిల్ అండ్ ఆల్ ద ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ అండ్ మైక్రోబ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ ఫంగై. Okay, or the sum of physical and biological factors along with their chemical interaction that affects an organism is called as environment, which will be easy, you can follow. Simple. Environment lo manato paatu ante living, non living things anni kalipi manam environment antunnam, and we are interdependent on one another. Okay na? So this is about, and ikkada manam maatladukundamu మనకి ఎన్వైరన్మెంట్లో మేజర్గా ఇవి ఆల్రెడీ మీకు తెలిసిన విషయాలే, కాకపోతే మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఆర్ బయోడిగ్రేడబుల్ వేస్ట్? సో బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఆర్ దోస్ విచ్ కెన్ degrade, which can decompose easily without leaving harmful chemicals. Without leaving harmful chemicals, harmful substances andam. Okay, harmful substances. Okay na? Examples enti? Paper, jute, cloth, etc. Okay, ఇప్పుడు మనం
నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ దీనికి ఆపోజిట్, which cannot be decomposed easily, which cannot be decomposed easily, okay, and which leaves or releases harmful substances, which releases harmful substances while decomposing, harmful substances while decomposing చాలా టైం పడుతుంది, ప్లస్ టైం పట్టినా కానీ ఆ ప్రాసెస్లో మనకి కొన్ని హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అనేవి రిలీజ్ చేస్తాయి. సో వాటిని మనం నాన్ బయోడిగ్రేడబుల్. ఎగ్జాంపుల్ అనగానే మనకు గుర్తొచ్చేది మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, దట్ ఈస్ ప్లాస్టిక్. అవునా, ప్లాస్టిక్. ఇంకా మనకి కెమికల్స్ లైక్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, డిడిటి, ఓకే, డిడిటి. నెక్స్ట్ అట్రజిన్. సో ఇలాంటి కెమికల్స్ అన్నీ కూడా మనకి నాన్ బయోడిగ్రేడబుల్ కిందకి వస్తాయి. ఓకేనా. సో బయోడిగ్రేడబుల్ అండ్ బయోడిగ్రేడబుల్, ఇందులో మనకి ప్లాంట్ వేస్ట్, ప్లాంట్ అండ్ యానిమల్ వేస్ట్, ఇవన్నీ చాలా రాసుకోవచ్చు. ప్లాంట్ అండ్ యానిమల్ వేస్ట్, హే అంటే డ్రై గ్రాస్, ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా. సో నా ఇప్పుడు ఎకోసిస్టమ్ అనే వర్డ్ని మనం ఆల్రెడీ 8th లో డిస్కస్ చేసుకున్నాం. ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. వాట్ ఈస్ ఎకోసిస్టమ్? ఎకోసిస్టమ్ ఈస్ నథింగ్ బట్ హౌ వీఆర్ డిపెండింగ్, లైక్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద లివింగ్ థింగ్స్ విత్ దేర్ ఎన్వైరన్మెంట్, విత్ ద నాన్ లివింగ్ థింగ్స్ అనుకోవచ్చు. ఓకేనా. సో you can see here the various communities of living organisms like plants and animals which interact among themselves with non-living components like soil, water, air, etc. That is called ecosystem. The word ecosystem was coined by the scientist A.G. Tansley. ఓకే. సో ఈ ఎకోసిస్టమ్ అనేది యాక్చువల్గా ద లార్జెస్ట్ ఎకోసిస్టమ్ ఆన్ ద ఎర్త్. మనం ఏంటంటే లార్జెస్ట్ ఎకోసిస్టమ్ ఆన్ ఎర్త్, అదేంటి అంటే బయోస్పియర్. సో దీన్ని స్టడీ చేయడం అనేది కష్టం కదా. సో అందుకని మన ఎకాలజిస్టులు దే డివైడెడ్ దిస్ ఎకోసిస్టమ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్ లైక్, okay, so types of ecosystem, one is natural, one is artificial. ఓకేనా. ఇక్కడ న్యాచురల్ లో మనకి టెరస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్. ఓకే. సో టెరస్ట్రియల్లో grassland, forest, desert. Aquatic lo fresh water, marine water, and artificial lo example emi ivachu aquarium. ఓకేనా. సో చలో ఇప్పుడు ఓకే, ఎకోసిస్టమ్ అనుకున్నాము, ఇంటరాక్షన్ ఆఫ్ ద లివింగ్ థింగ్స్ విత్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకే ఫైన్. అండ్ లివింగ్ థింగ్స్ని నాన్ లివింగ్ థింగ్స్ని మనం సపరేట్గా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం ఇక్కడ, అవి ఏంటో చూద్దాం. సో ఎబయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ నథింగ్ బట్ నాన్ లివింగ్ థింగ్స్. సో వీఆర్ డిపెండింగ్ ఆన్ ద లివింగ్ థింగ్స్ అనుకుంటున్నాం, నాన్ లివింగ్ థింగ్స్ అన్నాం కదా. సో ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నట్లయితే టెంపరేచర్, ఎయిర్, ప్రెషర్, హ్యూమిడిటీ, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కిందకి రాసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ నథింగ్ బట్ లివింగ్ కాంపోనెంట్స్ ఆర్ లివింగ్ థింగ్స్. ఎగ్జాంపుల్స్ ఏం మాట్లాడుకోవచ్చు చెప్పండి. హ్యూమన్స్, మన స్టూడెంట్ నేమ్ ఒకటి రాద్దామా, హ్యూమన్స్ అండ్ ఎవరి పేరు రాద్దాం, శేషు పేరు రాద్దాం. ఓకే. సో శేషు అండ్ animals, etc. Okay.
నెక్స్ట్ ఇక్కడ ఇవి ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎకోసిస్టంలో మనకి ఈ కేటగిరీస్ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, డికంపోజర్స్ అంటున్నాం. సో వాట్ ఆర్ ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ? విచ్ ప్రొడ్యూస్ ఫుడ్, విచ్ ప్రొడ్యూస్ ఆర్ ప్రిపేర్ ఫుడ్ బై ఫోటోసింథసిస్. వాటిని మనం అంటున్నాము ప్రొడ్యూసర్స్ అని, అవునా? ఫోటోసింథసిస్. ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ప్లాంట్స్, ఓకేనా? సో దే ప్రిపేర్ ద ఫుడ్ బై ఫోటోసింథసిస్ ప్రాసెస్ అండ్ ఇదనమాట ప్రొడ్యూసర్స్ గురించి ఎగ్జాంపుల్స్ అయిపోయింది. నెక్స్ట్ కన్స్యూమర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ కన్స్యూమర్స్లో మనకి ప్రైమరీ కన్స్యూమర్స్, ఓకే, ఫస్ట్ మనము హెర్బివోర్స్, కార్నివోర్స్ అనుకుందాం. సో ఫస్ట్ ఇందులో మనకి 3 టైప్స్గా ఉన్నాయి కదా. సో అందులో హెర్బివోర్స్, కార్నివోర్స్, ఆమ్నివోర్స్. ఇవన్నీ మీకు వచ్చిన కాన్సెప్ట్స్, జస్ట్ ఒక బ్రీఫ్ అయినా డిస్కషన్ అంతే, ఓకేనా? సో హెర్బివోర్స్ విచ్ ఈట్ ఓన్లీ గ్రాస్, ఈట్స్ ఓన్లీ గ్రాస్, అండ్ కార్నివోర్స్ ఈట్స్ ఓన్లీ flesh. Omnivores eats both plants and animals. అంటే ప్లాంట్ ఫుడ్, యానిమల్ ఫుడ్, అంటే గ్రాస్, ఫ్లెష్. ఓకే, ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి కదా. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి ఇక్కడ? అన్నీ మన షీప్, గోట్, బఫెలో, హార్స్, డీర్, డీర్కి తేడా లేకుండా పోయిందా? చూద్దాం. డీర్ బికమ్స్ అ డియర్ ఇన్ హియర్. ఓకే, బఫెలో, డీర్, ఎక్సెట్రా. అండ్ కార్నివర్స్కి వచ్చేటప్పటికి కింగ్ ఆఫ్ ద జంగిల్, టైగర్. ఓకే, ఇవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి ఆమ్నివర్స్ వచ్చేటప్పటికి క్రో, బియర్, ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు, ఎక్సెట్రా. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా మనకి, డికంపోజర్స్ ఉన్నాయి కదా. సో డికంపోజర్స్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. విచ్ హెల్ప్స్ ఇన్ decomposition of the waste materials. And thus helps in cleaning the environment, cleaning our environment. ఓకేనా? సో వీటిని మనం ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నట్లయితే మేజర్లీ బ్యాక్టీరియా అండ్ ఫంగై వస్తాయి. డెట్రిటస్ ఫీడింగ్ బ్యాక్టీరియా అంటాం. ఓకే, సో డెట్రిటస్ ఫీడింగ్ బ్యాక్టీరియా అండ్ ఫంగై దట్ కమ్స్ అండర్ డీకంపోజర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫుడ్ చైన్ గురించి. ఓకే, సో ఫుడ్ చైన్ అంటే ఏంటి మనకు తెలుసు. ఒకళ్ళు నెక్స్ట్ అట్లా లైన్గా నుంచి ఉంటారు కదా. అలాగే ఈ సీక్వెన్స్లో ఇలా, ఓకే, ఇక్కడి నుంచి సో ఏం చేస్తున్నాను, ఒక చైన్ లాగా ఫామ్ అయింది కదా. సో వాట్ ఈస్ ఈటెన్ బై వాట్? ఓకే, సో వాట్ ఈస్ ఈటెన్ బై వాట్? ఓకే, సో ఇక్కడ చూడండి మరి, ద సీక్వెన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఏ కమ్యూనిటీ ఇన్ విచ్ వన్ ఆర్గానిజం కన్స్యూమ్స్ అనదర్ ఆర్గానిజం టు ట్రాన్స్ఫర్ ద ఫుడ్ ఎనర్జీ ఈస్ కాల్డ్ యాజ్ ఫుడ్ చైన్. ఇప్పుడు ఈ స్నేక్కి ఎనర్జీ రావాలంటే ఫుడ్ తినాలి కదా. ఆ ఫుడ్ తినాలి కదా. ఆ ఫుడ్ ఏంటి ఇక్కడ? ర్యాబిట్, అవునా? ఇది తినడం వల్లనే కదా దీనికి ఎనర్జీ వస్తుంది, అవునా? దీనికి ఎక్కడి నుంచి వస్తుంది? గ్రాస్ నుంచి వస్తుంది. ఓకే, సో grass, it is eaten by rabbit is eaten by snake is eaten by eagle. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీన్ని తినడం వల్ల దీనికి ఎనర్జీ వస్తుంది, సో ఆన్. ఓకేనా? సో దీన్ని మనం ఫుడ్ చైన్ అంటాం. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి మీరు, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫుడ్ చైన్. ఓకే, ట్రై చేద్దాం. మనం రెగ్యులర్గా చూసి
యానిమల్స్, మన చుట్టూతో ఉండే సరౌండింగ్స్లో ఉన్న యానిమల్స్తోని. ఓకే, గ్రాస్ ఈజ్ ఈటెన్ బై గ్రాస్ హోపర్. Grasshopper is eaten by frog. Frog is eaten by snake. Snake is eaten by hawk. Okay. Next, grass, rat, crow. Next, grass, goat, హ్యూమన్, లయన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 లెవెల్స్లో మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఓన్లీ 3 లెవెల్స్, ఇక్కడ మనకి ఓన్లీ 4 లెవెల్స్. ఎందుకంటే నెక్స్ట్ నేను క్వశ్చన్ అడగబోతున్నాను. ఓకే, ఇక్కడ యారో మార్క్ మిస్ అయిందా? ఓకే, సో అందు గురించి నేను అడుగుతున్నాను అనమాట. సో దిస్ ఈస్ హౌ ఫుడ్ చైన్ విల్ బి. ఓకే, వన్ యానిమల్ ఈజ్ ఈటెన్ బై అనదర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెన్ ద యానిమల్ ఈజ్ ఈటింగ్ ద గ్రాస్ హోపర్ ఈజ్ ఈటెన్ బై ఓకే ఇది తీసుకుందాం. సో ఫ్రాగ్ ఈట్స్ గ్రాస్ హోపర్ కదా. సో గ్రాస్ హోపర్ నుంచి ఎనర్జీ మనకి ఫ్రాగ్కి వస్తుంది, కానీ ఫ్రాగ్ నుంచి ఎనర్జీ మళ్ళీ రివర్స్ అవ్వదు. ఓకేనా, ఆల్వేస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది యూని డైరెక్షనల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు ఫుడ్ చైన్ అయిపోయింది కదా, మరి ఫుడ్ వెబ్ ఏంటి? నార్మల్గా వెబ్ అనగానే స్పైడర్ వెబ్, వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ వెబ్ అంటాను చూసారా, అలాగే మనకి ఫుడ్ వెబ్కి కూడా అంటే సెవరల్ ఫుడ్ చైన్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ టు ఫార్మ్ ఆఫ్ ఫుడ్ వెబ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ద నెట్వర్క్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫుడ్ వెబ్. అలాగైనా రాసుకోవచ్చు, ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ ఆపరేటింగ్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ విచ్ ఎస్టాబ్లిష్ ఎ నెట్వర్క్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియస్ స్పీషీస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫుడ్ వెబ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ వెబ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు నార్మల్గా మనం ఏం మాట్లాడుకున్నాము? గ్రాస్ ఈజ్ ఈటెన్ బై ర్యాబిట్, ర్యాబిట్ ఈజ్ ఈటెన్ బై ఈగల్. అంతవరకు ఒక లైన్ మాత్రమే ఉంటే మనం ఏమంటున్నాం? దాన్ని ఫుడ్ చైన్ కదా. సో ఇప్పుడు అదే గ్రాస్ ఇక్కడ మనకి ర్యాట్ తిన్నది, ర్యాబిట్. ఈ ర్యాబిట్ తిన్నది కదా. ఓకే, ఈ ర్యాబిట్ని మనకి ఇక్కడ ఫాక్స్ తినొచ్చు, లేదంటే ఈగల్ కూడా తినొచ్చు. ఇక్కడ ఇట్ మే బి ఈటెన్ బై ఎనీ ఆఫ్ ద ఆర్గానిజం. అర్థమవుతుందా? సో అట్లాగా వన్ ఆర్గానిజం ఈజ్ ఈటెన్ బై మెనీ in this web. అందుకే దీన్ని మనం several food chains are interconnected to form a food web. ఓకే, ఫుడ్ చైన్ ని మనం ఎలా మాట్లాడుకుంటామంటే ఫుడ్ టు ద ఫీడర్. ఓకే, సో ఫుడ్ టు ద ఫీడర్. ఇదేంటి? arrow marks in the food chain represents. arrow marks in food chain represents. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా ఫుడ్ చైన్ ఫుడ్ వెబ్కి డిఫరెన్స్? ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము ట్రాఫిక్ లెవెల్స్. ఇవేంటి మ్యామ్ అంటే, ఇప్పుడు మనము ఒక ఫుడ్ చైన్ని సేమ్ నేను ఇలా డ్రా చేస్తున్నాను అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ లెవెల్లో బేసిక్లో మనకి ఏముంటాయి? ప్రొడ్యూసర్స్ ఉంటాయి. ఆల్వేస్ ప్రొడ్యూసర్స్ ఆక్యుపైస్ ద బేసిక్ లెవెల్. నెక్స్ట్ కన్జ్యూమర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్. కొంచెం క్లియర్గా అర్థం. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ మనం షేప్ తీసుకోవచ్చు కదా క్లియర్గా. ఇది తీసుకుందాం. ఇప్పుడు ట్రయాంగిల్. ఓకే, సో ఇక్కడ మనం ప్రొడ్యూసర్స్, ఓకే, సో ఈ లెవెల్లో ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ అంటున్నాం. అండ్ ఇంకొక లెవెల్ కూడా ఉంటుంది, దాన్ని మనం టాప్ కార్నివర్స్ అని కూడా అనొచ్చు. అయితే ఈ ఈచ్ లెవెల్ ఉంది కదా మనకి, ఈచ్ లెవెల్ని మనం ఇక్కడ ట్రాఫిక్ లెవెల్గా కన్సిడర్ చేయాలన్నమాట. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ T1, దిస్ ఇస్ T2, దిస్ ఇస్ T3. ఇంకొకటి పైన టాప్ కార్నివర్స్ ఉంటుంది కదా, సో ఇక్కడ సైడ్ రాస్తాను. టాప్ కార్నివర్స్ ఉందనుకోండి,
దాన్ని మనం T4 అంటాం, ట్రాఫిక్ లెవెల్ 4. ఓకేనా? లెట్ us see here. The various steps in a food chain at which the transfer of food or energy takes place are called as trophic levels. సో మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి జరుగుతుంది? ప్రొడ్యూసర్స్ నుంచి ప్రైమరీ కన్స్యూమర్స్కే కదా. సో దట్ ఈస్ వాట్ హియర్ వీ మెన్షన్. ఇన్ ఫుడ్ చైన్ ఈచ్ స్టెప్ రిప్రజెంట్స్ ఎ ట్రాఫిక్ లెవెల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ ఫుడ్ చైన్ రాద్దాం. ఒక ఎగ్జాంపుల్, గ్రాస్, ర్యాట్, క్రో. ఓకే, సో గ్రాస్, ర్యాట్, క్రో ఇదేంటి? దిస్ ఇస్ వన్ ట్రాఫిక్ లెవెల్, దట్ ఈస్ T1. ఇక్కడ నుంచి ఎనర్జీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఫస్ట్ ఆల్వేస్ ద బేసిక్ లెవెల్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద ప్రొడ్యూసర్స్ బికాస్ దే ప్రిపేర్ దేర్ ఫుడ్. ఓకేనా? సో నెక్స్ట్ ఎకలాజికల్ పిరమిడ్స్. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చాము. ఇప్పుడు అంతా ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అది మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ ఎకలాజికల్ పిరమిడ్స్. పిరమిడ్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఈజిప్టు, మమ్మీ అంటే మమ్మీ అనే వర్డ్ యూజ్ చేయొద్దు, అది చనిపోయిన అదే వాళ్ళకి అటుకి యూజ్ చేస్తారు అని అంటారు కదా. ఓకే, సో అసలు ఏంటి ఈ ఈజిప్ట్ పిరమిడ్స్? ఏంటి ఈ పిరమిడ్స్ వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటి తెలుసుకుందామా? చలో, అయితే ఇప్పుడు ఎలా ఒక వన్ యానిమల్ ఈజ్ ఈటెన్ బై అనదర్, అంటే ఇంకొకటి ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఇవన్నీ మనకి తెలియాలంటే చాలా క్లియర్గా ఉండాలి కదా. సో దానంతటిని స్టడీ చేసిన తర్వాత మన సైంటిస్ట్ ఎవరున్నారు? ఎకాలజిస్ట్. మనకి ఇక్కడ ఎకాలజిస్ట్ చార్ల్స్ ఎల్టన్ ఏం చేశారు అంటే హీ హ్యాస్ గివెన్ ద క్లారిటీ ఇన్ ద ఇయర్ 1927 ఎకలాజికల్ పిరమిడ్స్ గురించి. ఓకేనా? సో ఎకలాజికల్ పిరమిడ్స్ అంటే ఇలా ఉంటాయి అంటే అన్ని పిరమిడ్స్ అలాగే ఉంటాయి అంటే కాదు. దేర్ ఇన్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయి, బట్ మోస్ట్లీ పిరమిడ్ షేప్లో ఉంటాయి కాబట్టి మనకి ఇది ఆ వర్డ్ వచ్చింది ఎకలాజికల్ పిరమిడ్స్ అని. ఓకే, ఇంకొకటి చూడండి, దీన్ని మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? ఇట్ ఇస్ అ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫీడింగ్ లెవెల్, దట్ ఈస్ ట్రాఫిక్ లెవెల్ ఆఫ్ ఎన్ ఈకోసిస్టమ్ బై టేకింగ్ ద షేప్ ఆఫ్ ద పిరమిడ్. ఓకే, షేప్ ఆఫ్ ద పిరమిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ దిస్ వన్. ఏంటిది? పిరమిడ్ లాగే ఉంది కదా. సో ఇక్కడ మనకి ఇలా రాసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫీడింగ్ లెవెల్, దట్ ఈస్ ట్రాఫిక్ లెవెల్ అండ్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్ బై టేకింగ్ ద షేప్ ఆఫ్ ద పిరమిడ్. ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది దీన్ని మనం ఇలా రాసుకుంటున్నాం కదా. సో దీన్ని మనము ఎకలాజికల్ పిరమిడ్ అంటున్నాం. అయితే ఈ ఎకలాజికల్ పిరమిడ్స్ని మనకి మేజర్గా ఈ ఎకలాజికల్ పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవి 3 టైప్స్. వన్ ఈజ్ పిరమిడ్ ఆఫ్ నంబర్, సెకండ్ వన్ ఈజ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, థర్డ్ వన్ ఈజ్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఓకే, అయితే ఇక్కడ ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము పిరమిడ్ ఆఫ్ నంబర్ గురించి. ఈ 2 మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాము. అండ్ థర్డ్ సెషన్లో డిస్కస్ చేస్తాము అవర్ ఎన్వైరన్మెంట్. ఓకే, అవర్ కన్సర్న్ అన్నాం కదా, ఆ అవర్ కన్సర్న్ ఏంటనేది థర్డ్ సెషన్లో చూద్దాం. ఓకే, సో లాస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ థర్డ్ సెషన్లో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం పిరమిడ్ ఆఫ్ నంబర్ గురించి మాట్లాడుకుందామా? నంబర్. సో నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. Okay, so number of organisms present in each trophic level. For example, number will be more, number of for example number of organisms will be more at first trophic level. And number decreases as we move to the top of the pyramid. ఈ బేసిక్ పాయింట్స్ గుర్తున్నాయి కదా.
ఏం లేదు, జనరల్ పాయింట్సే. నెంబర్ అనేది మనకి ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకున్నాం అనుకో, గ్రాస్ తీసుకున్నాం. గ్రాస్ తీసుకుంటే చాలా ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఓకే. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకుందాము, గ్రాస్ని ర్యాట్ తీసుకుందాం. ర్యాట్ యొక్క పాపులేషన్ ఏంటి, తక్కువగా ఉంటుంది. అండ్ తర్వాత ర్యాట్ ఈజ్ ఈటెన్ బై క్రో అనుకుందాం. క్రో పాపులేషన్ ఇంకొంచెం తక్కువ ఉంటుంది. క్రో ఈజ్ ఈటెన్ బై వల్చర్, ఈగల్ అనుకుందాం. అవి ఇంకొంచెం తక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఏం జరుగుతుంది, పైకి వెళ్ళేటప్పటికి తక్కువ అవుతుందా, నెంబర్ అనేది తగ్గుతుందా. సో ఆ నెంబర్ తగ్గించడానికి మనం ఈ పిరమిడ్ షేప్లో పిరమిడ్ ఆఫ్ నెంబర్ అనేది చూసాం. ఇక్కడ చూసావా, గ్రాస్ ఎక్కువ ఉంది, గ్రాస్ హోపర్ స్పారో, ద నెక్స్ట్ వల్చర్ ఆర్ ఈగల్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇంకొకటి చూద్దాం, ఇక్కడ ఎగ్జాంపుల్ మనం క్లియర్గా ఓకేనా. సో ఇక్కడ 1 3 కొంచెం పెద్దది, ఓకేనా. సో ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్, టెరిషరీ కన్స్యూమర్స్ ఆర్ టాప్ కార్నివోర్స్. ఓకే. సో పిరమిడ్ ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్స్యూమర్స్, ఇక్కడ ఎస్సీ అంటే సెకండరీ కన్స్యూమర్స్, టెరిషరీ కన్స్యూమర్స్, టాప్ కార్నివోర్స్. ఓకే. సో దిస్ ఇస్ టీసీ అంటే టాప్ కార్నివోర్స్ అని అర్థం. ఓకే. ఇప్పుడు మీకు ఈ పిరమిడ్ చూస్తేనే మీకు ఒక అవగాహన వస్తుంది. లాస్ట్కి వెళ్ళేటప్పటికి ఏమైంది, సైజ్ తగ్గిపోయింది కదా. అంటే ఏంటి, నంబర్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఆర్గానిజమ్స్ అనేవి నంబర్ అనేవి ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్డ్ టు ద లాస్ట్, దట్ ఈస్ టాప్ కార్నివోర్స్. ఎందుకు అలాగా, why, what is the reason why number of organisms decreases when we move to the top carnivores? చెప్పండి. because the energy available, the energy ఏం రాయొచ్చు, energy is sufficient to live. ఇది సెంటెన్స్ ఫార్మేషన్ సరిగా రాలేదు, చూడండి ఒకసారి. ఆన్సర్ ఏంటంటే, because energy produced from producers is enough for few consumers, because 80 to 90% because 80 to 90% of the energy will be wasted. ఓకేనా. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ప్రొడ్యూసర్స్ నుంచి ఒక 100% ఎనర్జీ వచ్చింది అనుకుందాం. ఇక్కడ నుంచి మనకి ప్రైమరీ కన్స్యూమర్స్కి వెళ్ళేటప్పటికి ఓన్లీ 10% ఎనర్జీ మాత్రమే వెళ్తుంది. అంటే ఇమాజిన్ చేసుకోండి, ఈ ప్రొడ్యూసర్స్ ఉన్న ప్రైమరీ కన్స్యూమర్స్ ఉన్నాయనుకోండి, ఆ 10% ఎనర్జీ సరిపోతుందా, సరిపోదు. అందుకే కొన్ని మాత్రమే ఉంటాయి. అలాగ పైనకి వెళ్ళే కొద్దీ నెంబర్ అనేది తగ్గుతూ ఉంటుంది. బట్ ద సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం ఇంక్రీజెస్, బట్ ద నెంబర్ డిక్రీజెస్. అర్థమైందా? ఇదనమాట ఎగ్జాంపుల్. రీజన్ ఏంటంటే, అండ్ ఇంకొకటి ఉంది డౌట్ ఇక్కడ. ఏదేంటంటే, ఇందాక మనము 2 లెవెల్స్లో ఫుడ్, 3 లెవెల్స్లో ఫుడ్ చైన్ రాశాను, 4 లెవెల్స్లో ఫుడ్ చైన్ రాశాను, 5 లెవెల్స్లో ఫుడ్ చైన్ రాశాను. ఇప్పుడు చెప్పండి, అంటే ఎక్కువగా మనకి ఎన్ని లెవెల్స్ ఫుడ్ చైన్స్ మనం ఎక్కువగా చూస్తామంటే 4 లెవెల్స్లో. ఓకే, 4 లెవెల్స్ అనేది కామన్గా చూస్తాము. ఎందుకు, వై ఓన్లీ 4 లెవెల్స్ ఇన్ ద ఫుడ్ చైన్, ఎందుకు? సింపుల్. ఇప్పుడు నేను చెప్పిన రీజనే, బికాస్ ఎనర్జీ వోంట్ బి సఫిషియంట్, because energy won't be sufficient if
more organisms are present in the more organisms are present in food chain. నంబర్ ఎందుకు తగ్గుతుంది అండ్ ఎందుకు నాలుగు స్టెప్స్ మాత్రమే ఉంటాయి ఫుడ్ చైన్లో? వీటన్నిటికీ ఆన్సర్ ఏంటంటే ఎనర్జీ అనేది ఎక్కువ శాతం వేస్ట్ అవుతుంది, ఓన్లీ 10% ఎనర్జీ మాత్రమే పైకి వెళ్తుంది. కాబట్టి ఆ ఎనర్జీని యూజ్ చేసుకోగలిగిన ఆర్గానిజమ్స్ మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతాయి. అది అనమాట ఆన్సర్. అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు అన్ని పిరమిడ్స్ ఒకలాగే ఉంటాయా అప్రైట్గా? ఇప్పుడు యాజ్ ఐ హ్యావ్ షోన్ యూ one example. This is one example you take. So T1, T2, T3 అన్నీ ఇలాగే ఉంటాయా అంటే కాదు. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. బనియన్ ట్రీ, ఇన్సెక్ట్స్, వుడ్ పికర్. ఇవి మనకి ఫుడ్ చైన్ డ్రా చేయమన్నారు అనుకుందాం. అప్పుడు ఎలా డ్రా చేయాలి? బనియన్ ట్రీ అంటే పొడవుగా ఉంటుంది, ఇన్సెక్ట్స్ ఇలా డ్రా చేసుకుందాం, అండ్ వుడ్ పికర్ ఇలా డ్రా చేసుకుందాం. అంటే జస్ట్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఇస్ పిరమిడ్స్ ఆల్వేస్ వోంట్ లుక్ లైక్ అ పిరమిడ్. ఇట్ మే బి వేరీస్, డిపెండ్స్ ఆన్ ద ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్. ఇక్కడ మనం నార్మల్గా ప్రొడ్యూసర్స్ అంటే చిన్నగా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి అనుకుని మనం నార్మల్గా డ్రా చేస్తాం. కానీ ఇట్ మే బి డిఫరెంట్. బనియన్ ట్రీ అనుకున్నాము, బనియన్ ట్రీ ప్రొడ్యూసర్, బట్ ద సైజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది కదా. సో అకార్డింగ్లీ వీ హ్యావ్ టు డ్రా ద పిరమిడ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్స్కి వెళ్ళిపోదాం. విచ్ ట్రాఫిక్ లెవెల్ హ్యాస్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్? ఇప్పుడే చెప్పాను, లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విల్ బి వేర్. సో దిస్ ఈస్ T1, దట్ ఈస్ ట్రాఫిక్ లెవెల్ 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద పిరమిడ్ ఆఫ్ నంబర్ ఇన్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టంలో మనకి నార్మల్గా పిరమిడ్ ఎలా ఉంటుంది? ఓకే, ఇక్కడ డ్రా చేయండి. గ్రాస్ ల్యాండ్లో ప్లాంట్స్, ర్యాట్, ఈగల్ రద్దామా, ఈగల్, ఇది అనుకుందాం, ఒక ఫుడ్ చైన్ అనుకుందాం. ఓకే, ట్రాఫిక్ లెవెల్స్లో ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఈజ్ ఇట్ ఎ లీనియర్, ఇన్వర్టెడ్ ఆర్ ఎనీ టైప్? నో, ఇట్ ఈస్ అప్రైట్ పిరమిడ్. ఓకే, అండ్ డిఫైన్ ఫుడ్ చైన్ అండ్ గివ్ 3 examples ఫర్ ద ఫుడ్ చైన్స్. ఇందాక మనం ఆల్రెడీ 3 examples ఇచ్చాను విత్ 3 ట్రాఫిక్ లెవెల్స్, 4 ట్రాఫిక్ లెవెల్స్, 5 ట్రాఫిక్ లెవెల్స్, అండ్ ఫుడ్ చైన్ డెఫినేషన్ కూడా మనకి ఉంది ఆల్రెడీ వీడియోలోనే. సో యూ జస్ట్ గో త్రూ ఇట్ అండ్ అగైన్ టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్. అండ్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ రిమూవ్ ప్రిడేటర్స్ ఫ్రమ్ ద ఫుడ్ వెబ్? జస్ట్ ఇమాజిన్ చేయండి చిల్డ్రన్, ప్రిడేటర్స్ లేవు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము. ప్లాంట్స్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్, ఇది, దీన్ని బట్టి మీరు ఆన్సర్ రాసేసేయండి. ఎగ్జాంపుల్ ప్లాంట్స్, దీస్ ఆర్ ఈటెన్ బై డేర్, దిస్ ఈస్ ఈటెన్ బై లయన్. ఓకే, ఇఫ్ దిస్ ప్రిడేటర్ ఈస్ నాట్ దేర్, ఏమవుతుంది? ఆ ఫారెస్ట్లో డీర్ యొక్క పాపులేషన్ ఎక్కువైపోతుంది. డీర్ యొక్క పాపులేషన్ ఎక్కువ అవడం వలన ఏమవుతుంది? ఆ ప్లాంట్స్ అన్ని కూడా డీర్స్ అన్ని తినేస్తాయి. అప్పుడు మనకి ఈకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది, అవునా కదా? సో మేబీ పొల్యూషన్ పెరిగిపోవచ్చు, ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోవచ్చు, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఆర్గానిజం అనేది మనకి లైఫ్లో అంటే ఆన్ ఎర్త్ వాట్ ఎవర్ ద ఆర్గానిజమ్స్ ఆర్ ప్రెసెంట్, ఎవ్రీ యానిమల్ హ్యావ్ సమ్ హౌ ఆర్ ద అదర్ యూజ్. యూ నో దట్ కాక్రోచ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ అడ్వాంటేజ్ యూజ్. ఏంటి మేము అంటున్నారా? లిజర్డ్స్కి ఫుడ్ ఏంటి? కాక్రోచెసే కదా, అవునా? సో అలా అనమాట ప్రతిదీ ఎకోసిస్టంలో అన్ని ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ డిపెండింగ్ ఆర్ ఇంటర్ డిపెండింగ్ ఆన్ ద సరౌండింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. ఓకేనా? సో ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ ఒకసారి చూద్దాం చూడండి. సో ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం మనం? ఇంట్రడక్షన్లో అన్ని ట్రాఫిక్ లెవెల్స్ గురించి, ఎకోసిస్టంలో ఉన్న టైప్స్ గురించి, లైక్ ప్రొడ్యూసర్స్, లైక్ హెర్బివోర్స్, కార్నివోర్స్, ఆమ్నివోర్స్, కన్జ్యూమర్స్ ఏంటి అవన్నీ మాట్లాడుకున్నాము. అండ్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టంలో aquatic, terrestrial, grassland, forest, desert, just brief discussion. And ecological pyramids, low pyramid of number gurinchi maatladukunnamu. As we discussed that number of the organisms decreases when we move on to the top of the pyramid when compared to the primary or T1 level, trophic level 1. Okay, because size of the organism increases but the number of the organism decreases because whatever the energy produced from the T1 level, when it moves to the T2 level, the 80 to 90% of the energy will be wasted. That energy won't be sufficient for more organisms to survive in the next trophic level. That is a reason. Yes.
I hope this is interesting and understood by you people. If you have any doubts, let me know in the comment section. Till then, keep enjoying and keep studying.